రైట్ శంకరి అంగన్వాడీలు సమ్మెబాట పట్టి ఈ రోజు 4వ రోజు. సో దీనికి సంబంధించి ఎక్కడికక్కడ అంగన్వాడీలు తీవ్ర ఉధృతం చేశారు సమ్మెను. మేమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె విరమించేది లేదు, మా డిమాండ్లు అయితే పరిష్కరించాలి అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం విషయానికి వస్తే మాత్రం వీళ్ళని ఎలాగైనా భయాందోళనకు గురి చేయాలి, వీళ్ళని ఏ విధంగా అయినా ఉక్కుపాదం మోపాలి వీళ్ళపైన అని. సో అక్కసుతో ఏం చేస్తుంది అంటే అంగన్వాడీ కార్యాలయాలకు సంబంధించి వాటి తాళాలు బలవంతంగా పగలగొట్టడం, సో అంగన్వాడీల ప్లేస్లో సచివాలయ ఉద్యోగులు అలాగే వాలంటీర్లను చేర్చి వాళ్ళని రీప్లేస్ చేయడం, ఈ విధంగా చేస్తుంది. సో మీరెంత భయాందోళన సృష్టించినా సరే, ఏం చేసినా సరే మా డిమాండ్లు నెరవేర్చాలి, అప్పుడే మేము సమ్మె విరమిస్తాము అని చెప్పేసి అంగన్వాడీలు కూడా ఖరాఖండిగా చెప్తున్నారు. రైట్, చూద్దాం. అంగన్వాడీలు సమ్మెను ఉధృతం చేయడంతో ప్రభుత్వం బలప్రయోగానికి దిగింది. అంగన్వాడీ సెంటర్ల తాళాలను పగలగొట్టించి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది వాలంటీర్లతో నిర్వహణ చేపట్టింది. పలుచోట్ల ఈ ప్రయత్నాలను అంగన్వాడీ వర్కర్లు, సిఐటియు నాయకులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీలు చేస్తున్న రాష్ట్రవ్యాప్త సమ్మె 4వ రోజుకు చేరింది. సమ్మెకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు పలు ఉపాధ్యాయ సంఘాలు, సిఐటియు, ఏఐటియుసి, ఎఫ్టియు తదితర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. పలు జిల్లాలో అంగన్వాడీలు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు. జిల్లా మండల కేంద్రాలు, ఐసీడీఎస్ కేంద్రాల వద్ద నిరసనలు కొనసాగించారు. పలుచోట్ల అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలల ఆవరణలో ఉండడంతో పాఠశాలల్లో వండిన మధ్యాహ్న భోజనాన్ని అంగన్వాడీ చిన్నారులకు వడ్డించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఒక సచివాలయ ఉద్యోగి, 3 వాలంటీర్లకు డ్యూటీలు వేసింది. నేటి నుంచి అన్ని అంగన్వాడీ కేంద్రాలు తెరవాలని జిల్లాలో కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. మండల స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షించాలని, గ్రామ వార్డు సచివాలయ మహిళా సిబ్బంది, ఐకేపీ, మహిళా పోలీస్ తదితరులు అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. పలు జిల్లాలో వాలంటీర్లకు భోజనం వండి పెట్టే డ్యూటీలు వేశారు. కేంద్రాలన్నీ ఉదయం 9 గంటలకే విధులు ప్రారంభించాలని ఆదేశించారు. రైట్, మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చర్చలకు వచ్చిన తర్వాత కొలిక్కి రాకపోవడంతోనే 4 రోజుల నుంచి అంగన్వాడీలు సమ్మె చేస్తున్న పరిస్థితులు. ఇప్పుడు దాన్ని సర్కారు బలప్రయోగం చేస్తున్న వారిపై దీన్ని ఏ విధంగా చూస్తున్నారు అంగన్వాడీలు? శంకరి, ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీల ఉద్యమం దాదాపుగా పతాక స్థాయికి చేరుకుంది. ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై మీతో తెలుసుకోవాలి అని చెప్పి అంగన్వాడీలు సిద్ధం అవుతున్నారు. ప్రధానంగా నిన్న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు వివిధ కార్మిక సంఘాలు వెళ్లి అంగన్వాడీలను చర్చలకు పిలవాలని, వారి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలి అని చెప్పి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు పగలగొట్టి సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకి బాధ్యతలు అప్పచెప్పడం అనేది సహేతుకం కాదు అని చెప్పి కూడా స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళని చర్చలకు పిలుస్తాము అని చెప్పి కూడా సీఎస్ చెప్పినట్టు సమాచారం అందుతుంది. అయితే ఈ లోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. దాదాపుగా అన్ని మండల కేంద్రాలు, వివిధ గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ సెంటర్లకు వేసిన తాళాలను పగలగొట్టి అక్కడికి లోపలికి వెళ్లి అక్కడుండే సరుకులు తీసుకొని గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు వండి పెట్టేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఎక్కడైతే పాఠశాలలు ఉన్నాయో పాఠశాలల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం అక్కడ మధ్యాహ్న భోజనంతో పాటు వాళ్లకు కూడా వడ్డించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ కూడా కంట్రోల్లోకి తీసుకోవాలి అని చెప్పి, వాటిని తెరిచి ఉంచాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న సచివాలయ సిబ్బందిని, అదేవిధంగా మండల తహసీల్దార్లను, మండల ఎండిఓలను ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో మండల కేంద్రాల్లోనూ మిగతా గ్రామాల్లో ఎక్కడైతే ఇవి ఉన్నాయో అంగన్వాడీ సెంటర్లు, వాటన్నిటిని కూడా తమ అధీనంలోకి తీసుకొని వాటిని తెరవాలి అని చెప్పి కూడా ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీలను చర్చలకు పిలిచే అవకాశం లేదు అని చెప్పి కూడా ఈ చర్యల ద్వారా స్పష్టం అవుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు కూడా తమ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. పలు ప్రాంతాల్లో ఎక్కడైతే అంగన్వాడీ కేంద్రాలను తెరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందో వాటన్నిటినీ కూడా అడ్డుకుంటున్నారు అంగన్వాడీలు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం అంగన్వాడీ నేతలను, అంగన్వాడీలను కూడా
పోలీస్ స్టేషన్లకు పిలిపించి బైండ్ ఓవర్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ విధంగా బలప్రయోగం చేయటం ఏమిటి అని చెప్పి అంగన్వాడీలు నిలదీస్తున్నారు. తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జీతాలకు సంబంధించి హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చే వరకు కూడా తాము వెనక్కి తగ్గబోమని చెబుతున్నారు. ఇప్పటికే వాళ్ళు ప్రతిరోజు కూడా వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల ముందు, పోలీస్ స్టేషన్ల ముందు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిన్నైతే మోకాళ్లతో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. తమకు ఇస్తామన్న జీతం కూడా ఇవ్వకపోవటం, అదేవిధంగా బిల్లులు కూడా 7 నెలల నుంచి ఈ రోజు వరకు కూడా చెల్లించకపోవటం, జీతాలు కూడా పెండింగ్ లో ఉండటం ఏమిటి అని చెప్పి వాళ్ళు నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రిగా తాను పదవి బాధ్యత స్వీకరించిన వెంటనే తెలంగాణతో సమానంగా తాను అంగన్వాడీలకు వేతనం ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పుడు హామీ ఏమైందని, ఆయన ఇచ్చిన హామీనే నెరవేర్చమని తాము కోరుతున్నాము అని కూడా అంగన్వాడీలు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమం అటువైపు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ఇటువైపు అంగన్వాడీలు కూడా ఉద్యమానికి సిద్ధమవటం, దాన్ని ఇంకా మరింత ఉధృతం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీల ఉద్యమం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో హీట్ ఎక్కిస్తుంది. శంకరి. రైట్.